గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. కర్మకారి వ్యపాశ్రయ పరబ్రహ్మా వ్యయాభయ గోవింద గోవింద. కర్మాణి కుర్యాన్ తవ దేశనేన సర్వాణి సన్యస్య ఫలాని నూనం త్వామేవ సంశ్రిత్య నిరస్తభేదః సంప్రాప్నుయాం శాశ్వతమవ్యయం త్వాం అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీనివాస గుణోల్లాసం చిద్విలాసం మహౌజసం శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సర్వదా సర్వభావేన భజనీయో వ్రజాధిపః స్వస్యాయమేవ ధర్మో హి నాన్యః క్వాపి కదాచన. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. సమరవృత్త విబోధ సమీహయా కురువరేణ ముదాకృతయాచనః సపది సూతమదాదమలేక్షణం కలిహరం గురువ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మానవులను వారు చేసుకోవలసినటువంటి స్వకర్మలను చేసుకోమని సలహా ఇచ్చాడు, ఉపదేశం చేశాడు. దాని యొక్క ఫలితాలను పూసకొచ్చినట్టు చెప్పుకుంటూ వస్తున్నాడు. మానవులు స్వకర్మాచరణ చేసుకున్నప్పుడు అందులోనూ నిష్కామంగా పరమేశ్వరార్పణ బుద్ధితో వారు చేసుకోవలసినటువంటి కర్తవ్యాలను చేసుకున్నప్పుడు వారి యొక్క మనస్సు పరిశుద్ధమవుతుంది అని, పరిశుద్ధమైనటువంటి మనస్సులో సద్గుణాలు ఆవిర్భవిస్తాయి అని, సద్గుణాలతో నిండి ఉన్నటువంటి మనస్సులో
గురువులు వేదాంత వాక్యాలు చెప్పినటువంటి ఉపదేశాలు సరి అయిన రీతిలో కుదురుకుంటాయి అని, తద్వారా బ్రహ్మభావానికి మానవుడు నోచుకుంటాడు అని వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. చాలా శ్లోకాల ఉపదేశాల యొక్క సారం ఇది అని కూడా మనం అనుకోవచ్చు. ఎన్నో శ్లోకాల ఉపదేశాలు, ఇలా ఎన్నో అధ్యాయాల ఉపదేశం యొక్క సారం కూడా ఇదే అని మనం అర్థం చేసుకునేంతగా పరమాత్మ ఈ ఉపదేశాన్ని చేస్తూ వస్తున్నాడు. తాను చేస్తున్నటువంటి ఈ ఉపదేశాన్ని బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం అనే 2 శ్లోకాలలో భక్తితో కలగలసినటువంటి ఈ సాధనలన్నీ మానవులకు సార్థక్యాన్ని తెచ్చిపెడతాయి, మానవులకు ఫలితాలను తెచ్చిపెడతాయి, సర్వోత్తమమైనటువంటి ఫలితమైన బ్రహ్మభావాన్ని కూడా తెచ్చిపెడతాయి అని వివరంగా చెప్పాడు. ఇలా భక్తితో కలగలిపినటువంటి సాధనాలను, భక్తితో కలగలిపినటువంటి కర్మలను చేసుకోవలసిందిగా ఉపసంహార వ్యాజంతో కూడా చెప్పినటువంటి పరమాత్మ తాను చెప్పినటువంటి అర్థాన్ని మొత్తం ఒక ఉండగా కట్టి మనకు మళ్ళీ ఇంకొకసారి బోధించదలుచుకున్నాడు. ఆ బోధించదలుచుకుని పై శ్లోకంలో ఇలా ఉపదేశం చేస్తున్నాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం అని. సర్వకర్మాణ్యపి సదా, వారు చేసుకోవలసినటువంటి కర్తవ్యాలు, వారు చేసుకుని తీరవలసినటువంటివి లేదా వారు చేసుకోక తప్పనిసరి అయినటువంటివి సామాన్యమైనటువంటి క్రియలు, ఇలాంటి సర్వకర్మాణి క్రియలన్నిటినీ కూడా సదా ఎల్లప్పుడూ కుర్వాణః చేస్తూ ఉన్నవాడై, సర్వకర్మాణ్యపి సదా కుర్వాణః మద్వ్యపాశ్రయః, నన్ను మాత్రమే ఆశ్రయించుకుంటూ, నన్ను తప్ప ఇతర ఫలితాలను ఇతర వస్తువులను ఆశ్రయించకుండా ఉంటూ, కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాత్ అవాప్నోతి, నా యొక్క అనుగ్రహం ద్వారా, నా యొక్క ప్రీతి ద్వారా లేదా నా యొక్క ప్రసాదం ద్వారా, నా యొక్క ప్రసన్నత ద్వారా మత్ప్రసాదాత్ అవాప్నోతి పొందుతాడు. ఏం పొందుతాడు అంటే శాశ్వతం పదం, శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందుతాడు. శాశ్వతమైనటువంటి స్థానాన్ని, అవ్యయం వ్యయరహితమైనటువంటి స్థానాన్ని పొందుతాడు అని ఈ శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని అంతా కలగలిపి ఇంతవరకు చేస్తూ వస్తున్నటువంటి ఉపదేశాన్నంతా సారంగా ముద్ద కట్టి మన ముందు ఉంచుతున్నాడు. ఏమని ఉంచుతున్నాడు అంటే, మానవులు వారు చేసుకోవలసినటువంటి కర్మలను వారు చేసుకుని తీరాలి. వారు చేసుకోవలసినటువంటి కర్తవ్యాలను 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి, వారు శరీరాన్ని నిలుపుకోవటం కోసమో లేదా బతకటం కోసమో మరొక లౌకికమైనటువంటి లాభం కోసమో చేసుకోవలసినటువంటి క్రియలు, తినటమో లేదా మరి యొక్క శరీర రక్షణార్థం చేయవలసినటువంటి కర్తవ్యమో ఏదో ఒకటి, ఇలాంటివన్నీ ఒకవైపు. మరొక వైపు వారు మానవ జన్మను ఎత్తినందుకు లేదా ఆయా జన్మలను పొందినందుకు వారు చేసుకుని తీరవలసిందిగా శాస్త్రం బోధించేటువంటి కర్తవ్యాలు. ఒకటి చేసుకునేటువంటి కర్తవ్యాలు, మరొకటి చేసి తీరవలసినటువంటి కర్తవ్యాలు అనే ఈ 2 విభాగాలలో ఉండేటువంటి కర్మలన్నిటినీ మానవులు చేసి తీరాలి. ఇందులోనూ బాధ్యతారూపమైనటువంటి కర్తవ్యాలను చేసుకోవాలి, లేదా ఏదో ఒక కారణంతో చేయవలసినటువంటి కర్తవ్యాలను చేసుకోవాలి. నిత్యమైనటువంటి కర్మలను చేయాలి, అలాగే నైమిత్తికమైనటువంటి కర్మలను చేయాలి, లౌకికమైనటువంటి కర్మలను చేసుకోవాలి, వైదికమైనటువంటి కర్మలను చేసుకోవాలి. చేసుకునేటువంటి కర్మలన్నీ కూడా సర్వకర్మాణి సదా ఎల్లప్పుడూ చేసుకుంటూనే ఉండాలి. ఎల్లప్పుడూ వారు చేసుకోవలసినటువంటి కర్మలను చేసుకుంటూనే సర్వకర్మాణ్యపి సదా కుర్వాణః. ఆ చేసుకునే సమయంలో సాధారణ స్థాయి మానవుడు ఆలోచించినట్లుగా కాకుండా కొంచెం ఎక్కువ స్థాయిలో గనక ఆలోచించుకున్నట్లయితే అటువంటి సాధకుడు, అటువంటి మానవుడు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు.
సాధారణ స్థాయి మానవుడు తాను చేసుకునేటువంటి లౌకికమైన పనులకి ఆయా ఫలితాలను నిర్దేశించుకుంటాడు, వాటిని ఆయా ఫలితాల కోసం చేసుకుంటాడు. వైదికమైనటువంటి కర్మ కానీ లేదా లౌకికంగా తాను చేసేటువంటి పని కాక ఇతర పనులు ఏమైనా ఉన్నా వాటికి ఏమైనా ఫలితం ఉందా అని ఆలోచిస్తాడు. ఆ ఫలితమే గనక నచ్చితే ఆ ఫలితం కోసం కర్మను చేసుకుంటాడు. ఆ ఫలితం నచ్చకపోయినా అంత ఫలితానికి ఇంత కష్టపడటం ఎందుకు అని అనిపించినా, ఏ రకమైనటువంటి భావభేదం వచ్చినా ఆ కర్మలను చేసుకోవటం మానేస్తున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫలితాలను పట్టుకుని వేళ్లాడటం అనే స్వభావం ద్వారా వచ్చింది. ఫలితాలను పట్టుకుని వేళ్లాడటం, ఫలితాలను తెచ్చిపెడతాయి అనే నమ్మకంతో ఉండేటువంటి వస్తువులను పట్టుకుని వేళ్లాడటం అనేటువంటి మానవులకు సహజంగా అబ్బినటువంటి సంస్కార సిద్ధమైనటువంటి స్వభావం ద్వారా అబ్బింది. అలా కాకుండా ఆ స్వభావానికి ఎదురీది, ఆ స్వభావాన్ని విడిచిపెట్టుకుని కేవలం మద్వ్యపాశ్రయ, పరమాత్మను మాత్రమే పట్టుకుని పరమాత్మను మాత్రమే ఆశ్రయించుకునేటువంటి స్వభావాన్నే పెంచుకోగలిగినట్లయితే, మద్వ్యపాశ్రయ, పరమాత్మను మాత్రమే పట్టుకుని వేళ్లాడగలిగితే, పరమాత్మ ప్రీతి తప్ప, పరమాత్మ యొక్క అనుగ్రహం తప్ప, లేదా పరమాత్మ చెప్పినందుకు తప్ప మనం వేరే కారణంతో మనం చేసుకోవలసినటువంటి కర్తవ్యాలను చేసుకోనక్కర్లేదు. కేవలం పరమాత్మ ప్రీతి కోసమే చేయాలి, పరమాత్మ ఉపదేశం చేసినందుకు మాత్రమే చేయాలి అనే అభిప్రాయంతో గనక వారు చేసుకోవలసినటువంటి పనులన్నిటినీ చేసుకోగలిగితే, వస్తువుల ద్వారా వచ్చేటువంటి భోగాలను, వాటి ద్వారా కలిగేటువంటి ఫలితాలను పట్టుకుని వేళ్లాడటం మానేసి కేవలం పరమాత్మను మాత్రమే ఆశ్రయించుకోగలిగినట్లయితే, పరమాత్మను తప్ప ఇతర వస్తువులను ఆశ్రయించడం అనేటువంటి స్వభావాన్ని విడిచిపెట్టుకోగలిగినట్లయితే, మద్వ్యపాశ్రయ, అటువంటి సాధకులు ఎవరైనా సరే మత్ప్రసాదాత్, నా యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు. నన్ను ఆశ్రయించిన వారు, నన్ను ఆశ్రయించి నేను తప్ప మరొక ఫలితం అక్కర్లేదు అనేటువంటి భావనతో ఉండేవారు, ఆ భావనతో నేను చెప్పినటువంటి స్వధర్మాన్ని ఆచరించేవారు, ఆ భావనతో తమ జీవితాన్ని వెళ్ళబుచ్చేవారు ఎవరైనా సరే మత్ప్రసాదం, నా యొక్క అనుగ్రహాన్ని పొంది తీరుతారు. నీ అనుగ్రహంతో మాకేమొస్తుంది అంటే, మత్ప్రసాదాదవాప్నోతి, నా యొక్క ఫలితం ద్వారా తప్పకుండా పొందుతాడు. ఏం పొందుతాడు? శాశ్వతమైన పదాన్ని పొందుతాడు. వాడు పట్టుకుని వేళ్లాడేటువంటి తాత్కాలిక ప్రయోజనాలను ఇచ్చే వస్తువుల ద్వారా కానీ, తాత్కాలికమైనటువంటి భోగాలను ఇచ్చేటువంటి విషయాల ద్వారా కానీ శాశ్వతమైనటువంటి స్థానాన్ని లేదా శాశ్వతమైనటువంటి ఫలితాన్ని పొందలేడు. శాశ్వతం అవ్యయ స్వరూపమైనటువంటి నన్ను పట్టుకుని వేళ్లాడితే, నన్ను పట్టుకుని వేళ్లాడి నా యొక్క అనుగ్రహం కోసం చేసుకోవలసినటువంటి కర్మలను చేసుకుంటే శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందుతాడు. శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందటం మాత్రమే కాకుండా అవ్యయమైనటువంటి స్థానాన్ని, ఏ రకంగానూ వినాశానికి గురి కానీ లేదా ఏ రకంగానూ ఖర్చు కానీ నిత్యమైనటువంటి అఖండమైనటువంటి అవ్యయమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. అలాంటి ఆనందాన్ని పొందటం కోసం, అలాంటి ప్రయోజనాన్ని పొందటం కోసం నన్ను పట్టుకుని వేళ్లాడాలి. నన్ను పట్టుకుని వేళ్లాడుతూ నేను చెప్పిన మార్గంలో నడవాలి అని పరమాత్మ నిర్దేశిస్తున్నాడు. తాను చెప్పినటువంటి ఉపదేశానికి సారాన్ని మనకు ఇక్కడ చూపిస్తున్నాడు. శాశ్వతం, పదం, అవ్యయం అనేటువంటి 3 పదాల్లో పరమాత్మ చాలా భావాన్నే గుచ్చాడు. మానవులు ఏదో ఒక పదాన్ని కోరుకుంటారు, ఏదో ఒక పదం, పద్యతే ఇది పదం, మనం తెచ్చుకోవలసినటువంటి లేదా తెచ్చి పెట్టుకోవలసినటువంటి చేరుకోవలసినటువంటి గమ్యం చాలానే కోరుకుంటూ ఉంటారు. ఈ పదాలు మారిపోతూ ఉంటాయి. వారు చేరవలసినటువంటి గమ్యాలు మారిపోతున్నాయి. వారు చేరవలసినటువంటి గమ్యాలకు చేరి మళ్ళీ తిరిగి వస్తున్నారు. చేరవలసినటువంటి గమ్యాలు లేదా పొందవలసినటువంటి లాభాలు మార్పుకు గురి అవుతున్నాయి, మారిపోతున్నాయి. లేదా ఆ మార్పు ఉన్న లేదా మార్పు లేని స్థానాల నుండి వాళ్ళు మళ్ళీ వెనుదిరిగి వస్తున్నారు, వెనుదిరిగి మళ్ళీ అటువైపే వెళుతున్నారు. ఈ లోకం నుంచి పైలోకానికి, పైలోకం నుంచి ఈ లోకానికి, ఈ లోకం నుంచి మరొక లోకానికి అని వారు షటిల్ సర్వీస్ చేస్తూనే ఉన్నారు. కానీ వారు శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందలేకుండా ఉన్నారు. శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందే వరకు
శాశ్వతంగా ఒక చోట నిలిచి ఉండేంత వరకు ఈ మానవుడి యొక్క, ఈ సాధకుడి యొక్క ప్రయాణం ఆగటానికి వీల్లేదు. ప్రయాణం జరుగుతున్నంతసేపు మానవుడికి విశ్రాంతి ఉండటానికి వీల్లేదు. అవిశ్రాంతంగా మానవుడు పెద్దగా ప్రయోజనం లేని పనులు చేస్తున్నాడు, పెద్దగా నిలకడలేని ఫలితాలనే సాధిస్తున్నాడు. ఇలాంటి నిలకడలేని ఫలితాలను సాధించేటువంటి మానవుడు దానికి కారణాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. దానికి కారణాన్ని శాశ్వతమైన లేదా అవ్యయమైనటువంటి పదాన్ని పొందేందుకే మానవుడు ప్రయత్నం చేయాలి అనేటువంటి భావాన్ని మరిచిపోవటం ద్వారా, లేదా ఇలాంటి విషయాన్ని తెలుసుకోలేకపోవటం ద్వారా, తన యొక్క స్వస్వరూపాన్ని విస్మరించటం ద్వారా, లేదా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేకపోవటం ద్వారా ఈ రకమైనటువంటి అశాశ్వతమైన స్థానాల వెంట పడి 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 ఇబ్బంది పడుతున్నాడు, పడి పడి లేస్తూ ఉన్నాడు. మానవుడికి పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి, పరిపూర్ణమైనటువంటి ఫలితం ఎప్పుడు దక్కుతుంది అంటే శశ్వద్భవం, శాశ్వతం, ఒకేసారి దొరికి మళ్ళీ మార్పు లేకుండా ఉండేటువంటి స్థానాన్ని పొందినప్పుడే ఉంటుంది. అలాంటి స్థానం పరమాత్మ స్వరూపమైనటువంటి స్థానమే తప్ప వేరొక స్థానం లేదు అని మానవుడు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దానికోసం ప్రయత్నం చేసుకోవాలి. దానికోసం చేసే ప్రయత్నంలో ఆ స్థాన రూపమైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఆ అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆయనను పట్టుకుని వెళ్ళాడాలి. ఆయన్ని పట్టుకుని వెళ్ళాడటం అంటే వేరే ఏమీ లేదు. ఆయన ప్రసాదాన్ని తప్ప, లేదా ఆయన అనుగ్రహాన్ని తప్ప వేరొక ఫలితాన్ని కాంక్షించకుండా ఆయన చెప్పినటువంటి సత్కర్మలను చేయటం మాత్రమే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని సత్కర్మాచరణ చక్కగా చేసుకుంటూ వేరే ఫలితాలను కోరుకోకుండా పరమాత్మను మాత్రమే దృష్టిలో ఉంచుకుని పరమాత్మ ప్రీతి కోసం, పరమేశ్వరానుగ్రహం కోసం చేసుకోవలసినటువంటి సత్కర్మ ఆచరణం చేసుకుంటూ పోయినట్లయితే మానవుడు తప్పకుండా పరమేశ్వరానుగ్రహాన్ని, తద్వారా శాశ్వతమైనటువంటి స్థానం లేదా బ్రహ్మభూయాయ కల్పతే అనే మాటలో చెప్పినటువంటి బ్రహ్మభావం అనే ఫలితాన్ని తప్పకుండా పొందుతాడు అని పరమాత్మ ఈ శ్లోకంలో విస్తృతంగానే వివరిస్తున్నాడు. అర్థపరంగా చూసినప్పుడు చాలా విస్తృతమైనటువంటి అర్థాన్ని కలిగి ఉండి, పదాలను చూసినప్పుడు చిన్న చిన్న పదాలుగాను, చేసిన ఉపదేశాలకు ఒక అనువాదంలాగాను కనిపించేటువంటి ఉత్తమమైన శ్లోకాన్ని పరమాత్మ ఈ విధంగా ఉపదేశం చేస్తున్నాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం అని. ఈ శ్లోకంలో పరమాత్మ చెప్పినటువంటి అంశాలను గనక జాగ్రత్తగా ఆలోచించుకుంటే దాదాపు మనిషి అనుసరించవలసినటువంటి, మానవుడు అనుసరించవలసినటువంటి సమగ్రమైన జీవన విధానం ఇందులో ఇమిడి ఉంది అనే విషయం అందరికీ స్పష్టమవుతుంది. పరమాత్మ చెప్పే మాట సర్వకర్మాణి, ఏ కర్మలైనా సరే, కేవలం మానవుడు బతకటం కోసం చేసేటువంటి కర్మలే అయినా సరే, లేదా మానవుడు బతికి ఉన్నందుకు చేయవలసినటువంటి కర్మలైనా సరే, ఏ కర్మలైనా సరే, సర్వకర్మాణ్యపి సదా ఏదో ఒకటి చేసుకుని తీరాల్సిందే కదా. అందులో చేయవలసినవి కొన్ని, లేదా చేసుకునేవి కొన్ని. ఏ రకమైనటువంటి కర్మలే అయినా వాటి యొక్క ఫలితాలను ఆశించకుండా పరమాత్మను మాత్రమే మనసులో ఉంచుకొని గనక చేసుకోగలిగినట్లయితే తప్పకుండా ఫలితం లభిస్తుంది అనేది ఒక విషయం. అయితే మరొక విషయంలో సర్వకర్మాణి, వారు చేయవలసినటువంటి కర్తవ్యాలను అన్నిటినీ చేయటం, వారు చేసుకోవలసినటువంటి ధర్మాలన్నిటినీ ఆచరించటం, వేటిని విడిచిపెట్టకుండా ఆచరించుకోవటం, వేటిని విడిచిపెట్టకుండా తెలుసుకోవటం ద్వారా ఆచరించటం అనే విధానాన్ని గనక మానవులు అవలంబించినట్లయితే ఆ విధానంతో పరమాత్మను పట్టుకుని వెళ్ళాడటం, ఆ పరమాత్మను పట్టుకుని వెళ్ళాడటం అనే దాన్ని పరమాత్మ మీద భక్తిగా ఉండటం, పరమాత్మ మీద తప్ప ఇతర వస్తువుల మీద ప్రీతి లేకుండా ఉండటం అనేటువంటి భావాలతో జత కలిపి గనక చేసుకున్నట్లయితే తప్పకుండా సిద్ధిని పొందుతారు అనే విషయాన్ని కూడా పరమాత్మ చెప్తున్నాడు. అందులో సర్వకర్మాణి అనే పదం మీద పరమాత్మకు చాలా తాత్పర్యం ఉందేమో అని కూడా అనిపిస్తోంది. ఆయా మానవులు చేసుకోవలసినటువంటి కర్మలన్నిటినీ కూడా
తప్పకుండా శ్రద్ధగా చేసుకోవాలి. చేసుకునేటప్పుడు పరమాత్మ మీద భక్తితో చేసుకోవాలి, ఫలితం మీద ఆసక్తితో చేసుకోరాదు అనే విషయాన్ని పరమాత్మ నొక్కి 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 చెప్తున్నాడా అని అనిపిస్తోంది. ఏ కర్మలను మానవులు చేసుకోవాలి అనే విషయాన్ని పరమాత్మ ఇంతకుముందే వర్ణధర్మాలను వివరిస్తూ చాలా విస్తృతంగానే చెప్పాడు. ఇవి ప్రధానమైనటువంటి కర్మలు అని చెప్పాడు. ఇవి కాక ఆయా ధర్మశాస్త్రాలలోనూ వేదవాక్యాలలోనూ ఉండేటువంటి కర్మలన్నీ కూడా వీటికి జత కలుస్తాయి అనే విషయం కూడా చెప్పాడు. వీటిని ఆయా ధర్మశాస్త్ర నిర్ణేతలు, ఆయా ధర్మశాస్త్ర ప్రణేతలు చాలా వివరంగా విస్తృతంగా విభాగం చేసి మరీ చూపించారు. అందులో ఒక విభాగం ప్రకారం, ఒక అభిప్రాయం ప్రకారం మానవులు చేసుకోవలసినటువంటి కర్మలు 5 రకాలుగా ఉండవచ్చు. ఒకటి వర్ణధర్మాలు. ఆయా వర్ణాల వారు చేసుకోవలసిందిగా పరమాత్మ నిర్దేశించినటువంటి వర్ణధర్మాలు, అవన్నీ మనం ఇంతకుముందు అధ్యయనం చేసుకున్నటువంటి వర్ణధర్మాలు. రెండవ రకం ఆశ్రమ ధర్మాలు. బ్రహ్మచారి అంటే చదువే ప్రధానంగా ఉండేటువంటి బ్రహ్మచర్యాశ్రమంలో ఉండేటువంటి వ్యక్తి, గృహస్థుడు చదువు పూర్తయిన తరువాత వివాహం చేసుకుని భార్యతో సహా ఇతరులందరికీ కూడా ఉపకారకంగా ఉండేందుకు సిద్ధమైనటువంటి గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వాడు, వానప్రస్థ. ఈ గృహస్థాశ్రమంలో కొంత దూరం వెళ్ళిన తరువాత పిల్లలను లేదా మనవలను అందరినీ సెటిల్ చేసిన తర్వాత ఇంకా ఈ ఇంట్లో కానీ ఇంటి వ్యవహారాలతో కానీ నాకేమీ సంబంధం లేదు, నేను నా యొక్క సాధనలో మునిగి ఉంటాను అని అనుకుని కుదిరితే వనానికి లేదా కుదరకపోతే ఇంట్లోనే ఒక చోట జాగ్రత్తగా ఉండి వ్యవహారాలను పట్టించుకోని దశలో ఉండేటువంటి మానవుడు వానప్రస్థుడు. ఈ కర్మలతో నాకేమీ నిమిత్తం లేదు, ఈ కర్మలను దాటి నేను పరమాత్మ తత్వజ్ఞానానికి దగ్గరవ్వాలి అనేటువంటి నిర్ణయంతో ఆ అర్హతను కలిగిన తర్వాత చేయవలసినటువంటి కర్మలన్నిటినీ విధిపూర్వకంగా వదిలిపెట్టుకుని సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి సన్యాసి అనే 4 ఆశ్రమాలు, బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనేటువంటి 4 ఆశ్రమాల వారికి ప్రధానమైనటువంటి ధర్మాలుగా చెప్పబడినటువంటి ధర్మాలు ఆశ్రమ ధర్మాలు. అందులో బ్రహ్మచారికి గురు శుశ్రూషాపూర్వకంగా విద్యాభ్యాసం చేయటం అనేది ప్రధానమైన ధర్మం. గృహస్థుడికి గృహంలో ఉంటూ ఇంటికి వచ్చినటువంటి అతిథులను సేవించుకుంటూ అలాగే ఇంట్లో ఉండేటువంటి దేవద్విజగురు ఇత్యాదుల యొక్క పూజలను చేసుకుంటూ జాగ్రత్తగా ఉండటం అనేది వారికి ప్రధానమైనటువంటి ధర్మం. వానప్రస్థుడికి వ్యవహారాలలో తలదూర్చకుండా జాగ్రత్తగా పై విషయాలను గురించి లేదా పరమాత్మ గురించి ఆలోచించటానికి ప్రయత్నం చేయటం అనేది ప్రధానమైన ధర్మం. సన్యాసికి పూర్తిగా పరమాత్మ స్వరూపం మీదే మనస్సును నిలుపుకునేందుకు ప్రయత్నం చేయటం అనేది ప్రధాన ధర్మం. ఈ 4 ధర్మాలతో కూడినటువంటి ఇతర ధర్మాలన్నిటినీ కలిపి ఆశ్రమ ధర్మాలు అని పిలుస్తారు. ఈ ఆశ్రమ ధర్మాలు అనేవి 2వ విభాగం. ఆశ్రమ ధర్మాలను వర్ణధర్మాలను కలగలిపినప్పుడు వచ్చేటువంటి వర్ణాశ్రమ ధర్మాలు అనేది 3వ విభాగం. ఇది కాక ఆయా స్థానాలలోనూ ఆయా బాధ్యతలలోనూ మానవులు కుదురుకున్నప్పుడు లేదా ఆయా బాధ్యతలను తీసుకోవలసి వచ్చినప్పుడు ఆయా స్థానాలలో కూర్చోవలసి వచ్చినప్పుడు ఆ స్థానాలకు తగినటువంటి ధర్మాలను పాటించటం అనేటువంటి గౌణ ధర్మాలు. ఉదాహరణకు రాజ్యాన్ని పరిపాలించటం అనేటువంటి ధర్మాన్ని నెత్తికెత్తుకున్నటువంటి రాజుగారికి ప్రజలను కన్నబిడ్డలలాగా పాలించటం అనేటువంటి ధర్మం, ఇలా మొదలైనటువంటి ధర్మం, రాజ్య క్షేమాన్ని చూసుకోవటం, రాజ్య రక్షణను చూసుకోవటం, తన రాజ్యాన్ని ఇతర రాజ్యాల కంటే గొప్పగా ఉంచాలి అనే ప్రయత్నం చేసుకోవటం అనే ఇలాంటి ధర్మాలన్నీ గౌణ ధర్మాలు అనేటువంటి విభాగంలో ఉండేటువంటి ధర్మాలు 4వ విభాగం. ఇవి కాక నైమిత్తిక ధర్మాలు అనేటువంటి 5వ విభాగం. ఆయా నిమిత్తాలు, ఆయా కారణాలు, ఆయా హేతువులు వచ్చినప్పుడు చేసి తీరవలసినటువంటి ధర్మాలు. ఉదాహరణకు తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవటం, ఏదైనా పొరపాటు జరిగితే పశ్చాత్తాపాన్ని పొందటం లాంటి ధర్మాలన్నీ ఈ కోవలోకి వస్తాయి. ఏదో ఒక తప్పుకు ఆ తప్పు మళ్ళీ పునరావృత్తం కాకుండా, తప్పు ద్వారా ఏ విధమైనటువంటి దుష్ఫలితాన్ని పొందకుండా మళ్ళీ
దాన్ని సరిచేయటం కోసం చేసేటువంటి ప్రాయశ్చిత్తం లేదా పశ్చాత్తాపం లాంటి ధర్మాలన్నీ నైమిత్తికం అనేటువంటి కోవలోకి వస్తాయి. ఇలా 5 రకాలుగా మానవుల యొక్క ధర్మాలను విభజించుకుని వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, అలాగే గౌణ ధర్మాలు, అలాగే నైమిత్తిక ధర్మాలు అని 5 రకాలుగా విభజించుకుని వాటిని ఆయా సందర్భాలలో చేసి తీరవలసినటువంటి సందర్భం ఎదురైనప్పుడు తప్పకుండా చేసుకోవటమే మానవుడి యొక్క విధి అని కొంతమంది ధర్మశాస్త్రవేత్తలు చెప్పారు. కొంతమంది ధర్మశాస్త్రవేత్తలు సాధారణమైన ధర్మాలు ఇవి, అసాధారణమైన ధర్మాలు ఇవి. సాధారణమైన ధర్మాలలో సత్యము, దయ, శౌచము మొదలైనటువంటి ధర్మాలన్నీ చేరతాయి. అసాధారణమైన ధర్మాల్లో వారికి ప్రత్యేకించినటువంటి సందర్భాలలో కానీ లేదా బాధ్యతలను బట్టి కానీ చేయవలసినటువంటి ధర్మాలన్నీ వస్తాయి అని కొంతమంది ధర్మశాస్త్రవేత్తలు చెప్పారు. ఇలా అన్ని రకాలుగాను విభాగాలు ఉన్నా లేకపోయినా, విభాగాలు మారినా, ఒకే రకంగా ఉన్న మానవుడు తాను పుట్టినందుకు, తాను పుట్టి ఈ జీవితాన్ని సాగిస్తూ ఉన్నందుకు, లేదా పచ్చిగా చెప్పుకోవాలి అంటే బతుకుతున్నందుకు చేసుకోవలసినటువంటి ప్రతి పనిని, బతకటానికి కానీ బతుకుతున్నందుకు కానీ చేసుకోవలసినటువంటి ప్రతి పనిని పరమాత్మ మీద భక్తితో, పరమాత్మ ప్రీతి కోసం చేసుకున్నప్పుడు మాత్రమే మానవుడు దానికి పరిపూర్ణమైన ఫలితం అనుభవిస్తాడు. లేకపోతే ఫలితం అంతగా అనుకూలంగా ఉండదు అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో, సారరూపమైనటువంటి శ్లోకంలో చెప్తున్నాడు. సారరూపమైనటువంటి శ్లోకంలో పరమాత్మ చెప్తున్నటువంటి ఈ విషయాన్ని చాలామంది సాధకులు చేసి చూపించి మనకు ఉదాహరణగా నిలిచారు. చాలామంది సాధకులే పరమాత్మ మీద ప్రీతితోనే, పరమాత్మ మీద భక్తితో మాత్రమే తాము చేసుకోవలసినటువంటి కర్తవ్యాలను చేసుకుని మనందరికీ కూడా మార్గదర్శకంగా నిలిచి మనందరినీ కూడా మంచి మార్గంలో తోసేటట్లుగా, మంచి మార్గంలోకి నడిపించేటట్లుగా నడుచుకున్నారు. అటువంటి వారందరి చరిత్రలను జాగ్రత్తగా ఆలోచించుకుని కూడా ఈ సర్వకర్మాణ్యపి సదా కుర్మాణో మద్వ్యపాశ్రయ అనే అంశాన్ని సాధించుకోవచ్చు అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. వారిలో మనకు చాలా దగ్గరవాడైనటువంటి నిశ్చింతరామయ్య గారి ఉదాహరణ మనం తప్పకుండానే తెలుసుకోవాలి. నిశ్చింతరామయ్య గారు పేరు చక్కగా ఉంది. నిశ్చింతగా ఉండేటువంటి రామయ్య గారు. ఆయన పేరు రామయ్య గారు. ఆయనకి ఏ రకమైనటువంటి చింత లేదు కాబట్టి ఆయనకి నిశ్చింతరామయ్య గారు అని ఊళ్ళో అందరూ పేరు పెట్టారు. ఈ నిశ్చింతరామయ్య గారి గురించి నారద మహర్షి గారికి ఒక సందర్భంలో శ్రీమన్ మహావిష్ణువు ద్వారా తెలిసింది. ఈ నిశ్చింతరామయ్య గారు ఉండేది భూలోకంలో, ఏ ఊరు అని తెలియదు కానీ భూలోకంలోనే ఎక్కడో ఉంటున్నారు. పాపం చాలా చిన్న కుటుంబంలో ఉండేటువంటి వాడు. నిశ్చింతరామయ్య గారు భార్య, కొడుకు, కోడలు ఉండేటువంటి చిన్న సంసారం. చాలా చిన్న స్థాయి వ్యక్తి, పెద్దగా సంపద ఉన్నవాడు కూడా కాదు. ఒక పూరి పాకలో ఊరి బయట ఉండేటువంటి వ్యక్తి. చిన్నపాటి పొలాన్ని దున్నుకుని అందులో వచ్చేటువంటి ఫలసాయాన్ని అందుకుని జీవితాన్ని సాగించేటువంటి వ్యక్తి. ఈయన గురించి వైకుంఠంలో ఒక చర్చ వచ్చింది. ఒకసారి నారద మహర్షి గారు వైకుంఠానికి వెళ్ళారు. వెళ్ళి ఆ శ్రీమన్ మహావిష్ణువుని చూశారు. చూసి నారాయణ నారాయణ అనేవాడు కాస్త ఆ నారాయణ నామాన్ని కూడా మర్చిపోయి అలా కూర్చుని ఉన్నాడు. ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నాడు. స్వామిని చూసినటువంటి ఆనందంలో నారాయణ నామాన్ని కూడా మర్చిపోయాడు. ఆయన్ని చూసి పక్కనుండేటువంటి భక్తులందరూ చాలా సంతోషాన్ని పొందారు. సంతోషంగా, అయ్యో ఆయన భక్తి చూడండి ఎలా ఉంది, నా స్వామిని చూసి పాపం ఏమీ లేకుండా, ఏమి మాట లేకుండా, ఉలుకు లేకుండా, పలుకు లేకుండా అలా ఉండిపోయాడు, సమాధి స్థితిని పొందినట్లుగా ఉన్నాడు అని పక్క వాళ్ళందరూ పొగిడారు. పొగిడితే ఆ మాటలు ఎందుకో నారద మహర్షి గారి చెవికి చేరినాయి. ఆయన సమాధి స్థితి చివరికి వచ్చాడో ఏదో అయింది, ఆయన చెవికి చేరినాయి. చెవికి చేరితే ఆయన ఉన్నవాడు ఉండబట్టలేక, స్వామి నీ భక్తి అంటే ఏంటి, నీ భక్తుల్లో ఎవరు ఉత్తములు అని ఒకసారి చెప్పవలసింది అని అడిగాడు. ఈ మాట అడగంగానే స్వామి నవ్వి, నువ్వు ఒకసారి భూలోకానికి వెళ్ళు, అక్కడ నిశ్చింతరామయ్య అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ను చూడు, నీకు భక్తి అంటే ఏంటో తెలుస్తుంది, భక్తుడంటే ఎవరో తెలుస్తుంది అన్నాడు. స్వామి ఈ మాట అనగానే నారద మహర్షి గారికి ఆశ్చర్యం వేసింది.
ఏదో భక్తుడు ఎవరు అంటే ప్రహ్లాద నారద పరాశర పుండరీక అనే శ్లోకంలో ఉండే లిస్టులో ఉండే వాళ్ళ పేర్లలో ఏదో పేరు చెప్తే పర్వాలేదు, వారు గొప్ప నేను గొప్ప అని తేల్చుకోవచ్చు. అది పోయి ఎవరో నిశ్చింతరామయ్యాన్ని కొత్త పేరు తీసుకొచ్చాడు ఈయన. ఆయన భక్తుడు అంటున్నాడు, ఆయన భక్తి చూస్తే నీకు భక్తి అంటే ఏంటో తెలుస్తుంది అంటున్నాడు, వెళ్ళి తీరాలి అని వెళ్ళాడు. అక్కడికి వెళితే అక్కడ పెద్దగా చూడవలసిన సీన్ ఏం కనిపించలేదు. ఆయన ఏం పెద్ద పెద్ద బొమ్మలు పెట్టుకుని ఏం పూజ ఏం చేయటం లేదు, వేరే పని ఏం చేయట్లేదు. ఇంట్లో నలుగురే ఉన్నారు, నలుగురు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే పెద్దగా కబుర్లు ఆడుకోవటం లేదు. ఎవరి నోరు చూసినా సరే శ్రీరామ జయరామ జయ జయరామ అనే రామనామమే పలుకుతోంది. ఆ నోట్లో రామనామమే పలుకుతోంది. అవసరమైనప్పుడు ఏదో మాట్లాడుకుంటున్నారు, చిన్న చిన్న మాటలే ఆటలాడుకుంటున్నారు, పోట్లాడుకోవటం లేదు. ఇంట్లో సహజంగా ఉండే పోట్లాటలేవి వాళ్ళ ఇంట్లో లేవు. శ్రీరామ జయరామ జయ జయరామ అంటున్నారు. మనసులో కూడా ఆ రామనామాన్నే తిప్పుకుంటున్నారు. వేరే ఆలోచనలతో రామనామం అనటం లేదు, వేరే పని చేయటం లేదు. ఏ పని చేసినా సరే నోటితో మాత్రం శ్రీరామ జయరామ జయ జయరామ అని అంటున్నారు, మనసులో రామనామాన్నే తలుస్తున్నారు, చేసుకునే పనులన్నీ చేసుకుంటున్నారు. అవసరమైతే మాట్లాడుతున్నారు, అనవసరంగా ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. ఇంతే కదా అనుకున్నాడు. ఈ లోపల కొడుకు తండ్రి ఇద్దరూ కలిసి పొలం దున్నటానికని వెళ్ళారు. ఆ పొలం దున్నుతుంటే నాగలికి ఒక పాము తగిలింది. తగిలిన పాము నాగలికి తగిలి ఒకసారి కస్సుమని లేచి ఆ నాగలికి దగ్గరగా ఉండేటువంటి రామయ్య గారి అబ్బాయిని కాటేస్తే ఏదో నొప్పి తగిలింది, పాము కాటేసిందని తెలిసింది. రామయ్య గారు వెంటనే చెరచెర వచ్చారు. వచ్చి ఏదో అటు ఇటు కడదామని అవన్నీ చూశారు. కానీ ఈ లోపల ఆ పాము కాటు గట్టి పాము, వెంటనే విషం ఒళ్ళంతా పాకింది. ఆయన చూస్తూ ఉండగానే పిల్లవాడు అక్కడికక్కడ మరణించేశాడు. రామయ్య గారు శ్రీరామ జయరామ జయ జయరామ మానలేదు. పక్కన పొలంలో ఉండే వాళ్ళని ఎవరినో పిలిచి అయ్యా ఇలా అయింది అని ఇంట్లో చెప్పండి, వార్త చెప్పండి, ఇంట్లోకి ఈ వార్త తెలియచేయండి, నలుగురు రండి కాస్త మోసుకెళ్దాము అని చెప్పాడు. నలుగురు వచ్చారు, ఇతన్ని మోసుకెళ్ళి ఇంట్లో పెట్టారు. ఇంట్లో చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చారు. సహజంగానే ఎవరు మరణించినా బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు బాధపడతారు. సహజంగానే ఎవరైనా మరణిస్తే బాధపడదామని ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, పరామర్శలు వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ వచ్చారు, కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది పరామర్శిస్తున్నారు. కానీ ఈ ముగ్గురు మాత్రం రామనామం మానలేదు. మనసులో ఏ రకమైనటువంటి బాధను పడటం లేదు. నారద మహర్షి గారికి వీళ్ళ మనసుల్ని ఎంత తవ్వినా సరే ముగ్గురు మనసుల్లోనూ బాధ కనిపించటం లేదు. రామయ్య గారిలోనూ లేదు, ఆ తల్లిలోనూ లేదు, భార్యలోనూ లేదు. ఇదేం ఆశ్చర్యం రా అని చూస్తూనే ఉండగా అతనికి ఉత్తరక్రియలు చేసేశారు. ఉత్తరక్రియలు చేసేసిన తర్వాత కూడా వీరు నామనామం పలుకుతూ నిశ్చింతగా కూర్చునే ఉన్నారు ఇంట్లోనే. కొన్ని రోజులు వెళుతూ ఉన్నాయి. నారద మహర్షి గారు ఆశ్చర్యంగా పైనుంచి చూస్తూనే ఉన్నాడు. ఈ లోపల తండ్రి గారు తనొక్కడే మళ్ళీ నాగలి పట్టుకుని దున్నటానికి పొలానికి వెళ్ళాడు. పొలానికి వెళితే ఈసారి ఆ పామో మరొక పాములకి పేర్లు ఉండవు, ట్యాగులు ఉండవు కాబట్టి ఏదో ఒక పాము ఈయన నాగలి కూడా అడ్డం పడి ఈసారి రామయ్య గారిని కాటేసింది. రామయ్య గారు రామనామం పలుకుతూ అక్కడికక్కడ ప్రాణాలను వదిలేశారు. వదిలేసిన వెంటనే చుట్టుపక్కల వాళ్ళు ఎవరో చూసినట్టున్నారు, చూసి ఇంటికి వార్త పంపించారు. ఇంట్లో వాళ్ళు ఏడుస్తున్నారా లేదా అని తెలుసుకునే ముందే నారద మహర్షి గారు దాదాపు వలవల ఏడ్చేశాడు. ఇంత భక్తుడు, ఇంత మహానుభావుడు, ఇప్పుడే పిల్లవాడు పోయిన దుఃఖంలో ఉండాల్సినవాడు, దుఃఖం లేకపోయినా దుఃఖంలో ఉండాల్సినవాడు, ఈయనేదో వేరే గతి లేక పొట్టపోసుకోవటానికి నాగలు పట్టుకుని ఇక్కడికి వస్తే నిరంతరం రామనామాన్ని జపించేటువంటి ఈ మహనీయుడికి ఇలాంటి కష్టం రావటం ఏంటి? ఇప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి పరీక్షలు పెట్టడం ఏమిటి స్వామి? మనం వెళ్ళి ఒకసారి స్వామితో మాట్లాడవలసిందే అని ఉన్నవాడు ఉన్నట్లుగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వైకుంఠానికి వెళ్ళి, స్వామి ఇదేం పరీక్ష వాళ్ళకి, నీ భక్తులకి ఇలాంటి పరీక్షలు పెడతావా? చిన్న చిన్న పరీక్షలు పెట్టాలి కానీ ఇలా మరీ లిట్మస్ టెస్ట్ లాంటివి పెడితే ఎట్లాగా, ఇదొద్దు అని అన్నాడు. స్వామి నవ్వి అలాగే దాని దేవుంది అలాగే చేద్దాం అన్నాడు. వెళ్ళి చూసుకోపో అని పంపించాడు. కిందకి చూసి వద్దాం కదా అని మళ్ళీ భూలోకానికి వచ్చేసరికి ఈ రామయ్య గారు కొడుకు ఇద్దరు కూడా బతికే ఉన్నారు.
బతికే ఉన్నారు. బతికిన వాళ్ళు మళ్ళీ రామనామం చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. పొలానికి వెళుతూనే ఉన్నారు, ఇంటికి వస్తూనే ఉన్నారు, అవసరమైన మాటలు మాట్లాడుతున్నారు, రామనామం చేస్తూనే ఉన్నారు. నారద మహర్షి గారికి తల మీద ఎంత గోక్కోవాలో తెలియలేదు. ఇదేం పరీక్ష, ఏం చెప్పదలుచుకున్నాడు స్వామి తెలియటం లేదు. అందుకని ఊళ్ళోకి వెళ్ళాడు వేరే మారువేషం వేసుకుని. వెళ్ళి, ఏమండి ఇక్కడ నిశ్చింత రామయ్య గారిని ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన పరిస్థితి ఏంటండి అని అడిగాడు ఊళ్ళో ఎవరినో. ఆయన చెప్పాడు, ఏం ఆశ్చర్యమో తెలియదండి, వాళ్ళు ఎవరితోనూ పెద్దగా కలవరు, వాళ్ళలో వాళ్ళు కూడా ఏం పోట్లాడుకోరు, మాట్లాడుకోరు, రామనామం జపిస్తూ ఉంటారు, నిశ్చింతగా ఉంటారు కదా అని మేమందరం ముద్దుగా నిశ్చింత రామయ్య అని పిలవటం, నిశ్చింత రామయ్య అండ్ ఫ్యామిలీ అని పిలుచుకుంటున్నాము. ఎందుకయిందో ఎలా అయిందో తెలియదు, పిల్లవాడికి పాము కాటు వచ్చింది, పిల్లవాడిని పాము కరిచింది, కరిస్తే అతను ప్రాణాలను పోగొట్టుకున్నాడు. మేమందరము అంత్యక్రియలు చేసిన సంగతి మాకు తెలుసు. పిల్లవాడు పోయినా అంత్యక్రియలు చేస్తున్నా వీళ్ళెవరూ కదలటం లేదండి, రామనామం అలాగే జపిస్తూ ఉన్నారు. ఈ లోపల తండ్రి కూడా పాము కాటికి గురయ్యాడు. తండ్రికి ఇంకేముంది, అంత్యక్రియలు చేయాలి అని అందరం ఈ ఊళ్ళో వాళ్ళందరము కలిశాము. కలిసేసరికి ఎక్కడి నుంచి వచ్చాడో బైరాగి వచ్చాడు. ఆ రామయ్య గారి నోట్లో ఏదో మందు పోశాడు. మందు పోస్తే రామయ్య గారు లేవటం అనేది ఆశ్చర్యం కాదు, పిల్లవాడు లేచొచ్చాడు. రామయ్య గారు లేచాడు, రామయ్య గారితో పాటు పిల్లవాడు కూడా లేచాడు. ఇంత ఆశ్చర్యం జరిగితే మేమందరము రోజుకు 10 సార్లు ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది అని చెప్పుకుంటూ ఉంటే ఈ రామయ్య గారు కానీ, భార్య కానీ, కొడుకు కానీ, కోడలు కానీ ఏం మాట్లాడుకోవట్లేదు. రామ 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 అనుకుంటున్నారు. ఒకటి శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటారు, బోరు కడితే రామరామ అంటారు. ఇంతే తప్ప వాళ్ళు వేరే అభిప్రాయంగా లేరండి, చాలా ఆశ్చర్యంగా ఉందండి మాకు అని చెప్పాడు. ఈ ఆశ్చర్యం నారద మహర్షి గారికి ట్రాన్స్ఫర్ అయింది. ఏమిటిది అని ఆయనకి సందేహం కలిగింది. మళ్ళీ వైకుంఠానికే వెళ్ళాడు. ఈసారి రామయ్య గారిని పలకరించదలుచుకోలేదు, వైకుంఠానికే వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళి, ఏమండి ఈ పరిస్థితి ఏంటో చెప్పండి అని అడిగాడు. అడిగితే స్వామి చెప్పినటువంటి మాట ఇంతే, రామయ్య తన పని తాను చేసుకుపోతున్నాడు, తన పని తాను చేసుకుంటున్నాడు. చేసుకునేటప్పుడు నన్ను తప్ప ఇంకో ధ్యాస లేకుండా ఉన్నాడు. నేను తప్ప అతని మనసులో కానీ నోటిలో కానీ ఎక్కడా కానీ ఏ ధ్యాస లేదు. అతని నోట్లో నా నామమే తిరుగుతోంది, అతని మనసులో నా రూపమో లేదా నా నామానికి సంబంధించిన విశేషమో తిరుగుతోంది. ఇది తప్ప అతనికి వేరే ధ్యాసే లేదు. ఇది తప్ప భక్తి యొక్క రూపాంతరము లేదు. భక్తి అంటే ఆయా క్రియల ద్వారా కనిపించేటువంటిది మాత్రమే కాదు, ఆయా క్రియలను తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఆ క్రియలతో పాటుగా ఉండేటువంటి మానసికమైనటువంటి భావం భక్తి. ఆ మానసికమైనటువంటి భావంలో పరమాత్మ స్వరూపాన్ని తప్ప ఇతర ఫలితాలను కానీ, విషయాలను కానీ, లేదా విశేషాలను కానీ తలవని స్థితే భక్తి. అటువంటి భక్తిని ఈ రామయ్య గారు పొందున్నాడు. ఆ భక్తితో ఉన్నవాడు తన పిల్లవాడు పోయినా, తానే పోవలసి వచ్చినా, పామును చూసినా, తేలును చూసినా, ఏం చూసినా సరే తన రామనామాన్ని విడిచిపెట్టుకోడు, లేదా తన మనసులో ఉండేటువంటి భక్తిని కూడా విడిచిపెట్టుకోడు. చేసే పని ఎంత అనేది విషయం కాదు, ఏ పని చేస్తున్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు, ఏ విశేషానికి చెందినవాడు, ఇలాంటి లెక్కలేం లేవు. లెక్కంతా మనసులో ఏం పెట్టుకున్నాడు, ఆ మనసులో భక్తి అనే దాన్ని పెట్టుకున్నాడా లేదా, మనసులో పరమాత్మ మీద ప్రీతిని పెంచుకున్నాడా లేదా అనేదే ప్రధానమైన అంశం. పరమాత్మ మీద ప్రీతితో, నా మీద ప్రీతితో అతను చేసుకోవలసినటువంటి కర్తవ్యాలను ఏం చేసుకున్నా సరే వేరే దుర్గుణాలేవీ లేకుండా, వేరే దుర్గుణాల జోలికి పోకుండా తాను చేసుకోవలసినటువంటి పనులు చేసుకునేవాడు నిరంతరం నా అనుగ్రహానికి పాత్రుడవుతూనే ఉంటాడు. నా అనుగ్రహం ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అనే విషయం ఎవరికీ అంతుపట్టేది కాదు. రామయ్య గారికి ఉండే అనుగ్రహం వేరే ఉండొచ్చు, సోమయ్య గారికి ఉండే అనుగ్రహం వేరే ఉండొచ్చు. ఎవరికి ఏ రకంగా అనుగ్రహించాలో తెలిసిన నేను ఏ రకంగా అనుగ్రహిస్తానో ఎదుటివారు ఊహించలేరు. కాబట్టి నా అనుగ్రహాన్ని గురించి కూడా ప్రత్యేకించి ఊహించకుండా కేవలం నా యొక్క తత్వాన్ని, స్వరూపాన్ని మనసులో ఉంచుకుని వారు చేసుకోవలసినటువంటి కర్తవ్యాలను చేసుకుంటూ ఉండటమే భక్తుల యొక్క ప్రధానమైన లక్షణం. వారు చేసుకునేటువంటి పనులు చేసుకుంటూనే నిరంతరం నన్నే మనసులో ఉంచుకోవటమే భక్తి యొక్క ప్రధానమైన లక్షణం. ఈ భక్తికి విశేష లక్షణాలు వేరువేరే జోడించుకోవచ్చు, ఈ భక్తిని పెంచుకునేందుకు వేరువేరు లక్షణాలను జోడించుకోవచ్చు. కానీ భక్తి యొక్క ప్రధానమైన లక్షణం మాత్రం ఇంతే
అని స్వామి నారద మహర్షి గారికి చెప్పాడు. నారద మహర్షి గారికి ఏం చెప్పాడో, దృష్టాంతం ఏం చెప్తుందో కానీ ఈ శ్లోకంలో కూడా సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ అనే చెప్తున్నాడు. సర్వకర్మాణి వారు చేసుకునేటువంటి లేదా చేసుకోవలసినటువంటి కర్మలన్నిటినీ చేసుకుంటూనే మద్వ్యపాశ్రయ నన్ను విడిచిపెట్టకుండా, నన్ను మనసులోంచి కదల్చకుండా, వేరే ఫలితాన్ని అక్కడికి రానివ్వకుండా నన్ను మాత్రమే ఆశ్రయించుకుని ఉండేటువంటి సాధకుడు మత్ప్రసాదం అవాప్నోతి, నా అనుగ్రహాన్ని పొందుతాడు. నా అనుగ్రహం పొందడం ద్వారా మత్ప్రసాదాద్ అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం, నా అనుగ్రహం ద్వారా తాను పొందవలసినటువంటి శాశ్వతమైన ఫలితాన్ని, అవ్యయమైనటువంటి ఫలితాన్ని, పరమాత్మ భావాన్ని పొందుతాడు అని ఉపదేశం చేస్తున్నాడు. మనం పరమాత్మ చేసేటువంటి ఈ ఉపదేశంలో ఉండే ప్రతి అంశాన్ని, చేసుకోవలసినటువంటి స్వధర్మాచరణ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని, దాన్ని పెట్టుకోవడానికి వీలు లేదు అనే అంశాన్ని, పరమాత్మను తప్ప వేరే అంశాన్ని పట్టుకోవడానికి వీలు లేదు అనేటువంటి మద్వ్యపాశ్రయ అనేటువంటి అంశాన్ని, ఆ పరమాత్మను పట్టుకోవటం కూడా కేవలం పరమాత్మ ప్రీత్యర్థం మాత్రమే అనేటువంటి అంశాన్ని, మత్ప్రసాద అనేటువంటి అంశాన్ని, ఆ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం అనేటువంటి అంశాన్ని, మానవులు చేరవలసినటువంటి గమ్యం, మానవులు సాధించవలసినటువంటి లక్ష్యం అనేటువంటి అంశాన్ని అన్నిటినీ దృష్టిలో ఉంచుకుని పరమాత్మ మీద భక్తితో, పరమాత్మ మీద ప్రీతితో, పరమాత్మను చేరుకోవాలి అనేటువంటి కోరికతో, పరమాత్మ తప్ప మనకు వేరే ఏమీ అక్కర్లేదు అనేటువంటి ఆలోచనతో మనకు విహితమైనటువంటి, మనం చేసుకోవలసినటువంటి, మనం చేసుకునేటువంటి కర్మలన్నిటినీ చేసుకునే ప్రయత్నం చేసుకుందాం. మనం కర్మలను చేసుకునేటప్పుడు మన కర్మకాలంలో, కర్మలను చేసుకునేటువంటి కాలంలో మన మనసులలో దృఢంగా నిలవవలసిందిగా, మన మనసులలో పూర్తిగా కదలకుండా నిలవవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగ నామక అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకాః బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్త సేవీ లఘ్వాసి యత వాక్కాయమానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతః బ్రహ్మ భూయాయ కల్పతే బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం
విద్యతే తదనంతరం సర్వకర్మాణ్యపి సదా సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం శాశ్వతం పదమవ్యయం చేతసా సర్వకర్మాణి చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ మచ్చిత్తః సతతం భవ మచ్చిత్తః సర్వదుర్గాణి మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి న శ్రోష్యసి వినంక్ష్యసి యదహంకారమాశ్రిత్య యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే నిత్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి స్వభావజేన కౌంతేయ స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్ కరిష్యస్య వశోపి తత్ ఈశ్వరః సర్వభూతానాం ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్ఠతి హృద్దేశేऽర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా యంత్రారూఢాని మాయయా తమేవ శరణం గచ్చ తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం ఇతి తే జ్ఞానమాఖ్యాతం ఇది తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు యథేచ్ఛసి తథా కురు సర్వగుహ్యతమం భూయః సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం తతో వక్ష్యామి తే హితం మన్మనా భవ మద్భక్తః మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యంతే మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే ప్రతిజానే ప్రియోసి మే సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః మోక్షయిష్యామి మా శుచః ఇదం తే నా తపస్కాయ ఇదం తే నా తపస్కాయ నా భక్త
भक्ताय कदाचन नाभक्ताय कदाचन न चाशुश्रूषवे वाच्यम् न चाशुश्रूषवे वाच्यम् न च मां योऽभ्यसूयति न च मां योऽभ्यसूयति य इमं परमं गुह्यम् य इदं परमं गुह्यम् मद्भक्तेष्वभिधास्यति मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा भक्तिं मयि परां कृत्वा मामे वैष्यत्य संशयः मामे वैष्यत्य संशयः न च तस्मान्मनुष्येषु न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः कश्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मात् भविता न च मे तस्मात् अन्यः प्रियतरो भुवि अन्यः प्रियतरो भुवि अध्येष्यते च य इमम् अध्येष्यते च य इमम् धर्म्यं संवादमावयोः धर्म्यं संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहम् ज्ञानयज्ञेन तेनाहम् इष्टस्यामिति मे मतिः इष्टस्यामिति मे मतिः श्रद्धावाननसूयश्च श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः शृणुयादपि यो नरः सोऽपि मुक्तः शुभान् लोकान् सोऽपि मुक्तः शुभान् लोकान् प्राप्नुयात् पुण्यकर्मणाम् प्राप्नुयात् पुण्यकर्मणाम् कच्चिदेतच्छ्रुतं पार्थ कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा त्वयैकाग्रेण चेतसा कच्चिदज्ञानसम्मोहः कच्चिदज्ञानसम्मोहः प्रनष्टस्ते धनञ्जय प्रणष्टस्ते धनञ्जय अर्जुन उवाच अर्जुन उवाच नष्टो मोहस्मृतिर्लब्धा नष्टो मोहस्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत त्वत्प्रसादान्मयाच्युत स्थितोऽस्मि गतसन्देहः स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव करिष्ये वचनं तव सञ्जय उवाच सञ्जय उवाच इत्यहं वासुदेवस्य इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः पार्थस्य च महात्मनः संवादमिममश्रौषम् संवादमिममश्रौषम् अद्भुतं रोमहर्षणम् अद्भुतं रोमहर्षणम् व्यासप्रसादात् श्रुतवान् व्यासप्रसादात् श्रुतवान् एतद्गुह्यमहं परम् एतद्गुह्यमहं परम् योगं योगेश्वरात् कृष्णात् योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयत स्वयं साक्षात् कथयत स्वयम् राजन् संस्मृत्य संस्मृत्य राजन् संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् संवादमिममद्भुतम् केशवार्जुनयोः पुण्यम् केशवार्जुनयोः पुण्यम् हृष्यामि च मुहुर्मुहुः हृष्यामि च मुहुर्मुहुः तच्च संस्मृत्य संस्मृत्य तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरेः रूपमत्यद्भुतं हरेः विस्मयो मे महान् राजन् विस्मयो मे महान् राजन् हृष्यामि च पुनः पुनः हृष्यामि च पुनः पुनः यत्र योगेश्वरः कृष्णो
యత్ర పార్థో ధనుర్ధరః యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగ నామక మోక్ష సన్యాస యోగ నామక అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకాః అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకాః మోక్ష సన్యాస యోగంలోని చివరి భాగాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ నామావళితో నామ సంకీర్తన చేసుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सति रमण कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सति रमण कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं నామ సంకీర్తన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళ సమాప్తినిద్దాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం